ఓం శాంతి 29వ తారీఖు జూలై నెల 2021। मीठे बच्चे, ये भारत भूमि निराकार बाप की जन्मभूमि है। यहाँ ही बाप आते हैं तुम्हें राजयोग सिखलाकर राजाई देने, तुम्हारी సేవ करने। మధురమైన పిల్లలు, ఈ భారత భూమి నిరాకారుడైన తండ్రి యొక్క జన్మభూమి. ఇక్కడికే బాబా వస్తారు మీకు రాజయోగాన్ని నేర్పించి రాజ్యభాగ్యాన్ని ఇచ్చేందుకు, మీ సేవ చేసేందుకు। ప్రశ్న, शिव बाबा अपने हर एक बच्चे से कौन सी प्रतिज्ञा कराते हैं? शिव बाबा తన ప్రతి పిల్లలతో ఎటువంటి ప్రతిజ్ఞ చేయిస్తారు? జవాబు, मीठे बच्चे प्रतिज्ञा करो कि बाबा हम कोई भी विकर्म नहीं करेंगे। మధురమైన పిల్లలు, ప్రతిజ్ఞ చేయండి, బాబా మేము ఎటువంటి వికర్మ చేయం। 5 వికారోं का हम दान देते हैं। పంచ వికారాలని మేము దానం ఇస్తాము। अंदर में डर रहना चाहिए, లోపల భయం ఉండాలి। अगर हम दान देकर फिर वापस लेंगे तो बहुत पाप बन जाएगा। ఒకవేళ మనం దానం ఇచ్చి తిరిగి వాపస్ తీసుకుంటే చాలా పాపం తయారవుతుంది। జిస్కి కడి సజా కానీ పడేగి, దీనివల్ల చాలా కఠినమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది। హరిశ్చంద్ర की कहानी भी इसी पर बनी हुई है। హరిశ్చంద్రుడి యొక్క కథ కూడా దీనిపైనే తయారు చేయబడి ఉంది। ఓం శాంతి। ఏ బच्चों की है गॉडली स्टूडेंट लाइफ, ఇది పిల్లల యొక్క ఈశ్వరీయ విద్యార్థి జీవితం। बच्चे जानते हैं कि हम उनके पास आए हैं, పిల్లలకు తెలుసు కదా మేము మీ దగ్గరకు వచ్చాము। वही कल्प कल्प भारतवासी बच्चों को आकर రాజ్యభాగ్య देते हैं। ఆయనే కల్పకల్పము భారతవాసి పిల్లల దగ్గరకు వచ్చి రాజ్యభాగ్యాన్ని ఇస్తారు। భారత్ మే హీ ఆతే హై నా, భారతదేశంలోకి వస్తారు కదా। ఏ భారత్ భూమి హై, ఇది భారత భూమి। अपनी भूमि पर बहुत प्यार रिगार्ड होता है, తమ భూమిపైన చాలా ప్రేమ గౌరవం ఉంటుంది। जैसे कोई विलायत का बड़ा आदमी यहाँ मरता है तो उनको इलायत ले जाते हैं। ఎవరైనా విదేశాల్లో పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళని ఇక్కడి నుంచి విదేశాలు తీసుకువెళ్తారు। లేకపోతే यहाँ का कोई बड़ा आदमी विलायत में मरता है, ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా విదేశాల్లో చనిపోతే వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తారు। अपनी भूमि का मान रखते हैं, తమ భూమికి చాలా గౌరవం ఉంచుతారు। భారత్ కో కహా జాతా హై భగవాన్ కి జన్మభూమి, భారతదేశాన్ని భగవంతుడి యొక్క జన్మభూమి అని అంటారు। यह भी जानते हो जिसको भगवान अथवा अल्लाह परमात्मा कहते हैं उनके सामने अभी तुम बैठे हो, ఇది కూడా మీకు తెలుసు కదా। ఎవరినైతే భగవంతుడు లేక అల్లా లేక పరమాత్మ అంటారో వారి ఎదురుగా ఇప్పుడు మీరు కూర్చున్నారు। నామ్తో జరూర్ చాహియేనా, పేరైతే తప్పకుండా కావాలి కదా। అల్లాహ్ కహతే హై తో భీ లింగ కి పూజ కర్తే హై, అల్లా అని అన్నప్పటికీ శివలింగానికే పూజ చేస్తారు। ఈశ్వర్ అథవా ఖుదా కహతే హై తో జరూర్ ఉన్కి నిషానీ చాహియేనా, ఈశ్వరుడు లేక ఖుదా అని అన్నప్పుడు తప్పకుండా ఆ గుర్తు కూడా కనిపించాలి కదా। లింగ కో సబ్ తరఫ్ పూజతే హై, లింగానికి అన్ని వైపులా పూజ చేస్తారు। చిత్రోं में भी आजकल देवताओं के आगे परमपिता परमात्मा का चित्र लिंग दिखाते हैं। చిత్రాల్లో కూడా ఈ రోజుల్లో దేవతల ముందు పరంపిత పరమాత్మ యొక్క చిత్రం లింగం చూపిస్తారు। ఓ హే సబ్సే ఊంచ్, ఆయన అందరికన్నా ఉన్నతమైనవాడు। उनको अपना शरीर नहीं है इसलिए నిరాకార్ కహా జాతా హై, వారికి తమ శరీరం లేదు అందువల్ల నిరాకారుడని అంటారు। సాకార్ నహీ, సాకారం కాదు। అభి తుమ్ బచ్చే జాన్తే హో हम उनके सामने कल्प कल्प हाजिर होते हैं शिक्षा लेने के लिए। ఇప్పుడు పిల్లలని మీకు తెలుసు కదా, మేము వారి ఎదురుగా కల్పకల్పము శిక్షణ తీసుకునేందుకే హాజరవుతాము। భగవాన్ వాచ్ హై
तो ज़रूर రాజయోగ సిఖలాతే होंगे. భగవాన్ వాచ తప్పకుండా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉంటారు. स्टूडेंट को राजयोग सिखाया था और वो राजा रानी बने थे. స్టూడెంట్స్కే రాజయోగాన్ని నేర్పించారు మరియు వారే రాజా రాణిలుగా అయ్యారు. లడాయి ఆదికి తో బాత్ హీ నహీ. ఇందులో యుద్ధాలు మొదలైన వాటి విషయం లేదు. इन लक्ष्मी नारायण आदि ने लड़ाई से थोड़े ही बादशाही पाई है. ఈ లక్ష్మీనారాయణులు యుద్ధం ద్వారా అయితే రాజ్యాన్ని పొందలేదు, అస్సలు కాదు. దునియా బిల్కుల్ నహీ జాన్తి. ప్రపంచానికి కొంచెం కూడా తెలీదు. ఇన్హోనే సత్యుగ్ మే రాజ్య कैसे పాయా. వీరు సత్యుగంలో రాజ్యాన్ని ఎలా పొందారు. अभी तुम बच्चे समझते हो हम बाप से राज्य ले रहे हैं. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా పిల్లలైన మీరు, మేము బాబా నుండి రాజ్యాన్ని తీసుకుంటున్నాం. हम उनके सन्मुख बैठे हैं. మేము వారి ఎదురుగా కూర్చున్నాము. वही బాబా है కృష్ణ नहीं. ఆయనే బాబా, కృష్ణుడు కాదు. కృష్ణతో ఛోటా బచ్చా है वो है రచన. కృష్ణుడు చిన్న పిల్లవాడు, ఆయన రచన. అభి బరోబర్ కృష్ణ అప్నా పద్ లే రహే హై జో ఫిర్ భవిష్య మే కృష్ణ कहलाएंगे. ఇప్పుడు తప్పకుండా కృష్ణుడు తన పదవిని తీసుకుంటున్నాడు మరియు భవిష్యత్తులో కృష్ణ అని అంటారు. యే హై సారీ పఢాయి కి బాత్. ఇది మొత్తం చదువు యొక్క విషయము. తుమ్ జాన్తే హో బాబా హమ్కో రాజయోగ్ సిఖలాతే హై. మీకు తెలుసు కదా, బాబా మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. జైసే మనుష్యకు బ్యారిస్టర్, ఇంజనీర్ ఆది బనాతే హై. ఎలాగైతే మనుషుల్ని బ్యారిస్టర్గా, ఇంజనీర్లుగా తయారు చేస్తారు, అయినప్పటికీ మనుషులే. తుమ్ సమజ్తే హో హమ్ భీ మనుష్య హై పరంతు హమ్ పతిత హై. మీరు అర్థం చేసుకున్నారు కదా, మేము మనుషులమే కానీ మేము పతితంగా ఉన్నాము. అభి బాప్ పావన్ బనాతే హై और हमें వర్షా भी देते हैं. ఇప్పుడు బాబా మమ్మల్ని పావనంగా తయారు చేస్తున్నారు మరియు మాకు వారసత్వాన్ని కూడా ఇస్తున్నారు. పావన్ దునియాతో నయి దునియా హీ హోగి. పావన ప్రపంచము కొత్త ప్రపంచమే అవుతుంది. నయి దునియా మే హై రాజాయి. కొత్త ప్రపంచంలో ఉన్నదే రాజ్యభాగ్యం. అభి తుమ్ బాప్కే షణ్ముఖ్ బైఠే హో. ఇప్పుడు మీరు బాబా ఎదురుగా కూర్చున్నారు. जैसे लौकिक बाप बच्चों को प्यार से बैठ समझाते हैं, यह पारलौकिक విచిత్ర బాప్. ఎలాగైతే లౌకిక తండ్రి పిల్లలకు ప్రేమగా కూర్చోబెట్టి తెలియచేస్తారు, ఇక్కడ పారలౌకిక విచిత్రుడైన తండ్రి. जिसके लिए तुम गाते आए हो త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ. వీరి కోసమే మీరు మహిమ చేస్తూ వచ్చారు, త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ అని. इस समय तुम जानते हो ఏ అప్నా పాట్ బజాతే హై. ఈ సమయంలో మీకు తెలుసు కదా, వీరు తమ పాత్రను అభినయిస్తున్నారు. జో భక్తి మార్గ్ మే హమ్ గాయన్ కర్తే హై. అదే భక్తి మార్గంలో మనం మహిమ చేస్తూ వచ్చాము. తుమ్ కహతే హో హమ్ శివ్ బాబాకే పాస్ ఆయే హై. మీరంటారు మేము శివ్ బాబా దగ్గరకు వచ్చాము అని. చిట్టి బీ లిఖతే హో శివ్ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ. మీరు లెటర్లో రాస్తారు కదా, శివ్ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని చెప్పి మీరు లెటర్లో కూడా రాస్తారు. కోయి కో తుమ్ పోస్ట్ దిఖావో తో వండర్ ఖాయింగి. ఎవరికైనా మీరు లెటర్ చూపించినట్లయితే వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. శివ్ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ ऐसा तो कभी सुना नहीं है. శివ్ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ ఇలా ఎప్పుడు మేము వినలేదు అని. शिव बाबा ब्रह्मा में आकर विष्णुपुरी की स्थापना कर रहे हैं. सामने खड़े हैं. शिव बाबा బ్రహ్మలోకి వచ్చి విష్ణుపురిని స్థాపన చేస్తున్నారు, ఎదురుగా నిలబడి ఉన్నారు. ऊपर में है शिव बाबा. పైనున్నది शिव बाबा. शिव बाबा ने ब्रह्मा द्वारा स्थापना की थी, अब फिर से कर रहे हैं.
శివ్ బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేశారు, ఇప్పుడు తిరిగి చేస్తున్నారు. ఏ హై ప్రవృత్తి మార్గ్, ఇది ప్రవృత్తి మార్గం. రాజ్ విద్య మే भी बैरिस्टर पढ़ाते हैं तो మేల్ ఫీమేల్ దోనోం పढ़ते हैं. రాజ్య విద్యలో కూడా లాయర్ చదివేటప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరూ చదువుకుంటారు. ఫీమేల్ బి జడ్జ్, బ్యారిస్టర్, డాక్టర్ ఆది బంతి హై. ఈ రోజుల్లో స్త్రీలు కూడా జడ్జిలుగా, లాయర్లుగా, డాక్టర్లుగా అవుతున్నారు. ఏ బి ప్రవృత్తి మార్గ హై, ఇది కూడా ప్రవృత్తి మార్గం. సన్యాసియోం కా హై నివృత్తి మార్గ్, ఓ అలగ్ హై. సన్యాసులది నివృత్తి మార్గం, అది వేరు. ఎహ్ బి బాబానే సమझाया है, ఇది కూడా బాబా తెలియచేశారు. శంకరాచార్య अगर नहीं आता तो పవిత్రతా కా అంశ नहीं रहता. శంకరాచార్యులు ఒకవేళ రాకపోతే పవిత్రత యొక్క అంశం కూడా ఉండదు. భారత్ బిల్కుల్ హీ జల్ మరతా, భారతదేశం పూర్తిగా కాలి చనిపోయి ఉండేది. ఏ నూంద్ హే భారత్ కో తమానే కే లియే, ఇది భారతదేశాన్ని నిలిపేందుకే ఈ పాత్ర ఉంది. భారత్ బహుత్ పవిత్ర థా ఫిర్ అపవిత్ర బనా హే, భారతదేశం చాలా పవిత్రంగా ఉండేది, తిరిగి అపవిత్రంగా అయిపోయింది. అభి భారత్ కితనా కంగాల్ హై, ఇప్పుడు భారతదేశం ఎంత అనాథగా ఉంది. कहते हैं సోనే కి లంక సముద్రకే నీచే చలి గయి, అంటారు బంగారపు లంక సముద్రం కిందకి వెళ్ళిపోయింది అని. అబ్ లంకాతో సోనేకి హో నహీ సక్తి, ఇప్పుడు లంక బంగారందే ఉండదు. ఏ సబ్ కహానియా బైట్ లిఖీ హై జిస్సే ఫాయిదా కుచ్ భీ నహీ, ఈ కథలన్నీ కూర్చుని రాశారు, దీనివల్ల ఏమీ లాభం లేదు. తుమ్ బచ్చే జాన్తే హో బరోబర్ బాబా హమ్కో బిల్కుల్ సహజ్ యాద్ కే బల్ సే కితనా ఊంచ్ బనాతే హై. ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు కదా, తప్పకుండా బాబా మమ్మల్ని సహజ స్మృతి యొక్క బలంతో ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. బాప్ ప్రతిజ్ఞ కడితే హై, బాబా ప్రతిజ్ఞ చేస్తున్నారు. అగర్ నిరంతర్ యాద్ కర్నే కా పురుషార్థ్ కరేంగే తో వికర్మ వినాశ్ హో జాయేంగే, ఒకవేళ నిరంతరం స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. భక్తి మార్గ మే భీ యాద్ కర్నే కా పురుషార్థ్ కియా హై నా, భక్తి మార్గంలో కూడా స్మృతి చేసే పురుషార్థం చేశారు కదా. క్యూ యాద్ కర్తే హై, ఎందుకు స్మృతి చేశారు? కి హమ్కో సాక్షాత్కార్ హో, మాకు సాక్షాత్కారాలు జరగాలి అని. ऐसे नहीं याद करते कि कृष्णपुरी में हमको बादशाही मिल जाए, वहाँ हम नर से नारायण बन जाए, नहीं, ఇలా కాదు కదా. స్మృతి చేయటం వల్ల కృష్ణపురిలో మాకు రాజ్యభాగ్యం లభించాలి, లేక మేము నరుడి నుంచి నారాయణుడిగా అవ్వాలి అని కాదు. తుమ్కో భీ ఏ ఆశ నహీ థీ కి హమ్ మనుష్య సే దేవతా బనే, మేము మనుషుల నుంచి దేవతగా అవ్వాలి అని ఆశ మీకు లేదు. గాతే భీ హే మనుష్య సే దేవతాకి, మహిమ కూడా ఉంది కదా, మనుషుల్ని దేవతలుగా చేశారు అని. తుమ్ దేఖ్తే హో బరోబర్ కలియుగ్ కే బాద్ సత్యుగ్ ఆయేగా, మీరు చూస్తున్నారు కదా, తప్పకుండా కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది. కలియుగ్ మే ఇతనే మనుష్య హై, సత్యుగ్ మే ఏక్ ధర్మ హోగా, కలియుగంలో ఇంతమంది మనుషులు ఉన్నారు, సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. అభి తుమ్కో ఆత్మ और పరమాత్మ కా భీ జ్ఞాన్ మిలా హై, ఇప్పుడు మీకు ఆత్మ పరమాత్మల యొక్క జ్ఞానం లభించింది. దునియా మే ఏక్ భీ మనుష్య నహీ జిస్కో ఆత్మ కా జ్ఞాన్ హో, ప్రపంచంలో ఆత్మజ్ఞానం ఉండే మనుషులు ఒక్కరు కూడా లేరు. ఆత్మ మే 84 జన్మోं का पाठ कैसे नूंदा हुआ है ఏ కోయి జాన్తే నహీ, ఆత్మలో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉంది, ఇది ఎవ్వరికీ తెలీదు. ఏ అక్షర్ భీ కభీ కోయి సే నహీ సునే హై, ఈ అక్షరాలు కూడా ఎప్పుడూ ఎవరి నుంచి వినలేదు. బాప్ తో హే జ్ఞాన్ కా సాగర్ పతిత పావన్ నిరాకార్, బాబా జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, నిరాకారుడు. తుమ్ జాన్తే హో హమారీ ఆత్మ अब पाप आत्मा से पुण्य आत्मा बन रही है,
మీకు తెలుసు కదా, మా ఆత్మ ఇప్పుడు పాపాత్మ నుంచి పుణ్యాత్మగా అయ్యింది. సత్యుగ్ మే తో హే సబ్ పుణ్యాత్మయే. సత్యుగంలో అయితే అందరూ పుణ్యాత్మలే. యహా హే పాపాత్మాయే, ఇక్కడ అందరూ పాపాత్మలే. ऐसे नहीं कि बहुत दान पुण्य करने वालों को పుణ్యాత్మ కహా జాతా హే. ఎక్కువ దాన పుణ్యాలు చేసేవాళ్ళని పుణ్యాత్మ అంటారని కాదు. పుణ్యాత్మ హోతే హీ హే సత్యుగ్ మే. పుణ్యాత్మలు ఉండేదే సత్యుగంలో. యహా జో మనుష్య దాన్ పుణ్య కర్తే హే ఉన్కో పుణ్యాత్మ సమజ్తే హే. ఇక్కడ ఏ మనుషులైతే దాన పుణ్యాలు చేస్తారో వారినే పుణ్యాత్మగా భావిస్తారు. వహా తుమ్కో దాన్ పుణ్య ఆది కర్నేకి దర్కార్ హీ నహీ రహతి. అక్కడైతే మీకు సత్యుగంలో దాన పుణ్యాలు చేయవలసిన అవసరమే ఉండదు. వహా గరీబ్ కోయి హోతా హీ నహీ. అక్కడ పేదవారు అనేవారు ఎవ్వరూ ఉండరు. తుమ్ వహా సదైవ్ కెలియే పుణ్య ఆత్మ హో హీ. మీరు ఎల్లప్పుడూ పుణ్యాత్మలుగానే ఉంటారు. తుమ్ తన్ మన్ ధన్ సబ్ బేహద్ కే బాప్ అర్ధ దేతే హో జిస్కో బలిహార్ జానా కహా జాతా హై. మీరు తనువు, మనస్సు, ధనం అన్నీ అనంతమైన తండ్రికి సమర్పిస్తున్నారు. దీన్నే బలిహారం అని అంటారు. బాప్ కహతే హే పెహ్లే మే బలిహార్ జాతా హూ వా తుమ్ బలిహార్ జాతే హో. బాబా అంటున్నారు, ముందు నేను బలిహారం అవుతానా లేక మీరు బలిహారం అవుతారా? బాబా కహతే హే పహले तुम बलिहार जाते हो तब फिर 21 జన్మం के लिए బలిహారీ మిలేగి. బాబా అంటున్నారు, ముందు మీరు నాకు బలిహారం అవుతారు, అప్పుడే తిరిగి 21 జన్మలకు బలిహారం లభిస్తుంది. ఏ బాతే అభి తుమ్ అచ్చి రీత్ సమజ్తే హో డైరెక్ట్ సున్తే హో. ఈ విషయాలు ఇప్పుడు మీరు మంచి రీతిలో అర్థం చేసుకున్నారు, డైరెక్ట్గా వింటున్నారు. ఘర్ మే రహతే హో తో వహా మురళి ఆతీ హై. దూర్ సే సున్తే హో. ఇంట్లో ఉన్నప్పటికీ అక్కడికి మురళి వస్తుంది, దూరం నుంచి వింటారు. అభితో బాప్కే షణ్ముఖ్ బైఠే హో. ఇప్పుడైతే బాబా ఎదురుగా కూర్చున్నారు. బాప్ కహతే హే బచ్చో మే తుమ్హారా బాప్ భీ హూ. బాబా అంటున్నారు, పిల్లలు నేను మీ తండ్రిని కూడాను. ఏ అంధశ్రద్ధకి కోయి బాత్ నహీ. ఇందులో అంధశ్రద్ధ యొక్క విషయమేమీ లేదు. బాప్ బాప్ భీ హై, టీచర్ భీ హై. బాబా తండ్రి, టీచర్ కూడాను. బాప్ కా బన్నే సే ఏ శిక్ష దేతే హై. తండ్రి వారిగా అవటం ద్వారానే ఈ శిక్షణ లభిస్తుంది. తుమ్హారీ బుద్ధి మే అబ్ సారా జ్ఞాన హై. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది. 84 జన్మ కా చక్కర్ భీ తుమ్కో సమఝాయా జాతా హే. 84 జన్మల చక్రం మీకు తెలియచేయటం జరిగింది. జో 84 జన్మ లేనే వాలే నహీ హోంగే ఓ సమझेंगे నహీ. ఎవరైతే 84 జన్మలు తీసుకోరో వారు అర్థం చేసుకోరు. తుమ్ సమజ్తే హో బరోబర్ 84 కా చక్కర్ లగాకర్ అబ్ వాపస్ జాతే హే. మీరు అర్థం చేసుకున్నారు కదా, తప్పకుండా 84 జన్మల చక్రం తిప్పి వాపస్ ఇంటికి వెళ్ళిపోతాము. బాప్ కహతే హే తుమ్ అశరీరీ ఆయే థే ఫిర్ అశరీరీ హోకర్ వాపస్ జానా హే. బాబా అంటున్నారు, మీరు ఆత్మ అశరీరీగా వచ్చారు, తిరిగి అశరీరీ అయి వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. తుమ్ పవిత్ర ఆత్మాయే హోకర్ జాతే హో. పవిత్రాత్మలైన మీరే తిరిగి వెళ్తారు. పవిత్ర బన్నే కే లియే తుమ్ పురుషార్థ కర్ రహే హో. పవిత్రంగా అయ్యేందుకే మీరు పురుషార్థం చేస్తున్నారు. योग बल अर्थात याद बल से तुम पवित्र बन जाएंगे. యోగ బలము అంటే స్మృతి యొక్క బలంతోనే మీరు పవిత్రంగా అవుతారు. యోగ్ అక్షర్ శాస్త్రం కా హే. యోగం అనే అక్షరము శాస్త్రాలది. రైట్ అక్షర్ హే యాద్. నిజమైన అక్షరం అయితే స్మృతి. స్త్రీకో పతికి అథవా పురుషుకో పత్నికి యాద్ रहती है ना. స్త్రీకి భర్త యొక్క స్మృతి లేక పురుషుడికి భార్య యొక్క స్మృతి ఉంటుంది కదా. యోగ్ కా అర్థ హే యాద్. యోగము అంటేనే అర్థం స్మృతి. బాప్ భీ కహతే హే
मामेकम याद करो और संग बुद्धियोग तोड़ मुझ अपने बाप के साथ बुద్ధియోగ్ జోడో. బాబా అంటున్నారు, నన్నొక్కడనే స్మృతి చేయండి. ఇతర సాంగత్యాల నుంచి బుద్ధియోగాన్ని తెంచి నన్నొక్కడనే స్మృతి చేసినట్లయితే మీ యొక్క జన్మ జన్మల వికర్మలు వినాశనం అవుతాయి. ఎంత స్మృతి చేస్తే అంత వికర్మలు వినాశనం అవుతాయి. బరోబర్ భారత్కు కల్ప కల్ప వర్ష మిల్తా హే. తప్పకుండా భారతదేశానికి కల్పకల్పము వారసత్వం లభిస్తుంది. శివ జయంతి బి మషహూర్ హై. అందుకే శివ జయంతి కూడా ప్రసిద్ధి చెందినది. జైసే బుద్ధ క్రైస్ట్ ఆది కి జయంతి హై, వైసే నిరాకార్ శివ్ కి జయంతి హై. ఎలాగైతే బుద్ధుడు క్రైస్ట్కి జయంతి ఉందో అలాగే నిరాకార శివుడికి కూడా జయంతి ఉంది. ఓ ఓంచ్తే ఓంచ్ హో గయా. ఆయన ఉన్నతోన్నతుడయ్యారు. కృష్ణకి జయంతి బి మషహూర్ హై. కృష్ణుడి యొక్క జయంతి కూడా ప్రసిద్ధి చెందినది. పరంతు ఓ క్యా ఆకర్ కర్తే హై ఏ కిస్కో బి పతా నహీ హై. కానీ ఆయన వచ్చి ఏం చేస్తారో ఎవరికీ తెలీదు. కృష్ణ సతయుగ కా ప్రిన్స్ థా. కృష్ణుడు సత్యుగపు యువరాజు. జరూర్ ఉన్కో కోయి నే ఐసా కర్మ సిఖాయా హోగా జో సత్యుగ కా ప్రిన్స్ బనా హై. తప్పకుండా వారికి ఎవరో ఇటువంటి కర్మలు నేర్పించారు. అందుకే సత్యుగపు యువరాజుగా అయ్యారు. ఛోటా బచ్చాతో పవిత్ర హీ హై. చిన్నపిల్లలు ఎప్పుడూ పవిత్రంగానే ఉంటారు. వహా వికార్ కి బాత్ నహీ హోతీ. అక్కడ వికారాల యొక్క విషయమే ఉండదు. బచ్చా శుద్ధ रहता है. పిల్లలు ఎప్పుడూ శుద్ధంగా ఉంటారు. భగవాన్తో ఏక్ నిరాకార్ హై. గాడ్ ఈజ్ వన్. భగవంతుడు ఒకే ఒకడు, నిరాకారుడు. భగవంతుడు ఒక్కడే. బాకీ సారీ హే రచన. మిగిలినదంతా ఆయన యొక్క రచన. రచనా సే కభీ రచనకు వర్షా నహీ మిల్ సక్తా హై. రచనకెప్పుడు రచన నుండి వారసత్వం లభించదు. వర్షా బాప్సీ మిలేగా. వారసత్వం తండ్రి నుంచి లభిస్తుంది. భాయికో భాయి సే వర్షా నహీ మిల్ సక్తా. సోదరులకు సోదరుల నుండి వారసత్వం లభించదు. మీరందరూ సోదరులే. బ్రదర్హుడ్ కదా, సోదర భావం. బాప్తో ఏక్ హీ హై. వర్షా బాప్ సే మిలేగా. బాబా ఒక్కరే. వారసత్వం బాబా నుంచి లభిస్తుంది. సర్వ భాయియోం కా సద్గతి దాత ఏక్ బాప్ హై. సోదరులందరికీ సద్గతి దాత ఒకే ఒక్క బాబా. సభీ ఆత్మాంకు బాప్ సే వర్షా మిల్ రహా హై. ఆత్మలందరికీ బాబా నుండి వారసత్వం లభిస్తోంది. బాప్ कहते हैं मैं आत्माओं को आकर पढ़ाता हूँ, ఆత్మాओं को సద్గతి देता हूँ. బాబా అంటున్నారు, నేను వచ్చి ఆత్మల్ని చదివిస్తాను, ఆత్మలకే సద్గతినిస్తాను. బాప్ బైట్ రాజయోగ్ సిక్లాతే హై. బాబా కూర్చుని రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇస్ పढ़ाई का पद तुमको यहाँ नहीं पाना है. ఈ చదువు యొక్క పదవి మీరు ఇక్కడ పొందరు. ఓ బ్యారిస్టర్ ఆది ఇస్ జన్మ మే బంతే హై. అక్కడ లాయరు, డాక్టరు అవన్నీ ఈ జన్మలో అవుతారు. మళ్ళీ తిరిగి ఇంకొక జన్మ తీసుకుని అప్పుడు మళ్ళీ చదవటం మొదలు పెడతారు. తుమ్ జాన్తే హో ఇస్ పढ़ाई से हम 21 జన్మ के लिए ప్రాలబ్ధ పాతే హై. మీకు తెలుసు కదా, ఈ చదువుతో మేము 21 జన్మల కొరకు ప్రాలబ్ధాన్ని పొందుతున్నాము. వహా సత్యుగ్ మే డాక్టర్ ఆది కోయి హోతే నహీ. అక్కడ సత్యుగంలో డాక్టర్స్ అది ఎవరు ఉండరు. వహా బీమారీ బీ నహీ హోతీ. అక్కడ రోగాలు కూడా ఉండవు. వహా తుమ్ గర్భమహల్ మే రహతే హో. అక్కడ మీరు గర్భమహల్లో ఉంటారు. యహా గర్భజైల్ మే రహతే హో. ఇక్కడ గర్భజైల్లో ఉంటున్నారు. జహా బహుత్ సజాయే మిల్తీ హై. అక్కడ చాలా శిక్షలు లభిస్తాయి. తబ్ పుకార్తే హై ఇస్ జైల్ సే బాహర్ నికాలో, హమ్ ఫిర్ కోయి బోల్ నహీ కరేంగే. అప్పుడే పిలుస్తారు, ఈ జైలు నుంచి మమ్మల్ని బయటకు తీసేయండి, మేము తిరిగి ఎటువంటి తప్పు చేయము అని. ధర్మరాజ్ సే ప్రతిజ్ఞ కర్తే హై. ధర్మరాజ్తో ప్రతిజ్ఞ చేస్తారు. యహా తుమ్కో శివ్ బాబా సే ప్రతిజ్ఞ కర్నీ హై. ఇక్కడ మీరు శివ్ బాబాతో ప్రతిజ్ఞ చేయాలి. బాబా హమ్ కభీ వికర్మ నహీ కరేంగే.
బాబా మేము ఎప్పుడూ వికర్మలు చేయము. 5 వికార్ హమ్ ఆప్కో దే దేతే హై. 5 వికారాలు మేము మీకు ఇచ్చేస్తాము. यह भी बाप जानते हैं कि विकार कोई ऐसे फट से नहीं छूटेंगे. ఇది కూడా బాబాకి తెలుసు, వికారాలేమీ వెంటనే వదలవు. अंदर डर रहना चाहिए. हम विकारों का दाम देकर फिर लेंगे तो बड़ा पाप हो जाएगा. లోపల చాలా భయం ఉండాలి. మేము వికారాలను దానం ఇచ్చి తిరిగి తీసుకుంటే చాలా పెద్ద పాపం ఏర్పడుతుంది. జైసే రాజా హరిశ్చంద్ర కా మిసాల్ హై. ఎలాగైతే రాజా హరిశ్చంద్రుడి యొక్క ఉదాహరణ ఉంది. బాప్ జాన్తే హై ऐसे नहीं कि 5 వికార్ झट से छूट जाते हैं. బాబాకి తెలుసు అలానే 5 వికారాలు వెంటనే వదిలిపోతాయని కాదు, టైం లగ్తా హై, టైం అయితే పడుతుంది. తుమ్హారీ కర్మాతీత్ అవస్థ హోగి తబ్ లడాయి లగేగి. మీది ఎప్పుడైతే కర్మాతీత అవస్థ ఏర్పడుతుందో అప్పుడే యుద్ధం ప్రారంభమవుతుంది. ఏ 5 వికార్ హే బడే దుష్మన్. ఈ 5 వికారాలు చాలా పెద్ద శత్రువులు. ఉస్మే భీ ముఖ్య ఏక్ హే దేహ్ అభిమాన్. అందులో కూడా ముఖ్యమైనది దేహాభిమానము. ఉస్కా దాన్ దేనా కితనా ముష్కల్ హై. దానిని దానం ఇవ్వటము ఎంత కష్టమో. ఘడీ ఘడీ బాప్ కహతే హై. ఘడీ ఘడీకి బాబా అంటున్నారు, అప్నేకో ఆత్మ సమజ్ ముజ్ బాప్కో యాద్ కరో. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినే నన్ను స్మృతి చేయండి. కానీ ఇది జరగట్లేదు. దేహ అభిమాని బన్నేసే ఫిర్ కామ్కి చోట్ లగ్తీ హై. దేహాభిమానంలోకి రావటం వల్ల కామం యొక్క దెబ్బ తగులుతుంది. దేహ అభిమాన్ సబ్సే తీకా హై. దేహాభిమానం అన్నిటికంటా చెడ్డది. దేహీ అభిమాని బన్నేకి మెహనత్ హై. దేహీ అభిమానిగా అవటంలోనే శ్రమ ఉంది. ముఖ్య దేహ అభిమాన్ అనేసే హీ పాప్ హోయే హై. ముఖ్యంగా దేహాభిమానంలోకి రావటం వల్లే పాపం జరుగుతుంది. 5 వికార్ దాన్ మే దేనా పడే. ఇస్మే సమయ లగ్తా హై. 5 వికారాలు దానం ఇవ్వాలి, ఇందులోనే సమయం పడుతుంది. సాజన్ బిగర్ సజనియాతో జానా సకే. ప్రియుడు లేకుండా ప్రేయసులు వెళ్ళలేరు. పెహ్లే సాజన్కో జానా హై ఫిర్ సజనియా. ముందు ప్రియుడు వెళ్ళాలి, తర్వాత ప్రేయసులు. సాజన్కో ఆకర్ సబ్ ఆత్మాంకో లే జానా హై. ప్రియుడు వచ్చి ఆత్మలందరినీ ఇంటికి తీసుకువెళ్ళాలి. జబ్ తక్ కర్మాతీత్ అవస్థ హో తబ్ తక్ పురుషార్థ్ కర్నా హై. ఎప్పటి వరకైతే కర్మాతీత అవస్థ ఉంటుందో అప్పటి వరకు పురుషార్థం చేయాలి. దేహ అభిమాన్ అనేసే హీ ఫిర్ బులే హోతీ హై. దేహాభిమానంలోకి రావటం వల్లే తప్పులు జరుగుతాయి. कहते हैं బాబా దేహ అభిమాన్ మే ఆకర్ వికార్ మే గిరే. అంటారు బాబా దేహాభిమానంలోకి వచ్చి వికారాల్లో పడిపోయాము. తుఫాన్తో బహుత్ ఆయేంగే. తుఫాన్లు అయితే చాలా వస్తాయి. వికార్ కా సంకల్ప్ ఆయే परंतु कर्मेंद्रियों से कभी कोई पाप नहीं करना. వికారీ సంకల్పాలు వచ్చినా కానీ కర్మేంద్రియాలతో ఎటువంటి పాపం చేయొద్దు. మాయా కో జీతనే కే లియే కితనీ మెహనత్ కర్నీ పడతీ హై. మాయని జయించేందుకు ఎంత శ్రమ పడాల్సి ఉంటుంది. బాప్ कहते हैं अगर शादी की हुई है तो पवित्र रहकर दिखाओ तो సన్యాసి भी देखेंगे. బాబా అంటున్నారు, ఒకవేళ వివాహం అయినా కూడా పవిత్రంగా ఉండి చూపించండి, సన్యాసులు కూడా చూసి ఆశ్చర్యపోతారు. తుమ్కో ఆమ్దనీ దేఖో కితనీ భారీ హై. మీకు ఆదాయం చూడండి ఎంత ఎక్కువ ఉంటుంది. పవిత్రంగా అయి చూపిస్తే చాలా ఉన్నత పదవి పొందుతారు. తుమ్ పర్తో సబ్ కుర్బాన్ జాయింగే. మీకు అందరూ బలైపోతారు. బాబా भी बहुत महिमा करते हैं. బాబా కూడా చాలా మహిమ చేస్తారు. బల్ పవిత్ర भी रहे परंतु फिर योग भी चाहिए. భలే పవిత్రంగా ఉండాలి, కానీ తిరిగి యోగం కూడా కావాలి. योग में घड़ी घड़ी విఘ్న పడతే हैं. యోగంలోనే ఘడి ఘడికి విఘ్నాలు పడతాయి. దేహాభిమాన్ ఆ జాతా హై. దేహాభిమానం వచ్చేస్తుంది. పవిత్ర रहते हैं सो तो ठीक.
పవిత్రంగా ఉంటే మంచిది. పవిత్రతా సే హీ పవిత్ర దునియా మే వర్సా పాయింగి. పవిత్రత ద్వారానే పవిత్ర ప్రపంచంలో వారసత్వాన్ని పొందుతారు. పరంతు ఫిర్ మాయా బీ జోర్ రఖేగి. కానీ మాయ కూడా చాలా స్పీడ్ అందుకుంటుంది. బాప్ సమఝాతే హే ఏ సబ్ హోగా. బాబా అంటున్నారు ఇదంతా జరుగుతుంది. మాయ అలా ఎదుర్కొంటూనే ఉంటుంది. బహాదురీ దిక్లాతే హే. మాయ కూడా తన బహాదురీ బలం చూపిస్తుంది. కానీ నిరంతరం స్మృతిలో ఉన్నప్పుడే మీ వికర్మలు వినాశనం అవుతాయి. రూస్తం జో బంతే హే ఉన్కో మాయా బీ బహుత్ సతాతీ హే. ఎవరైతే బలవంతులుగా అవుతారో వారిని మాయ చాలా సతాయిస్తుంది. యాద్ మే ముష్కల్ రహ సక్తే హే. స్మృతిలో కూడా కష్టంగా ఉండగలరు. జో రహ సక్తే హే ఉన్సే అనుభవ్ పూఛనా చాహియే. ఎవరైతే ఉంటారో వారిని అనుభవం అడగాలి. క్యా సమజ్తే హే, कैसे रहते हैं, ఏమనుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు. యాద్ మే రహనే సే వికర్మ వినాశ్ హోంగే. స్మృతిలో ఉండటం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఈ విషయం చాలా అతీతమైనది. యహా బైఠే హో తో నషా చడా హువా హే. ఇక్కడ కూర్చున్నట్లయితే నష ఎక్కి ఉంటుంది. ఏ బీ సమజ్తే హో భగవాన్ ఏక్ నిరాకార్ హే నాకి శ్రీకృష్ణ. ఇది కూడా అర్థం చేసుకున్నారు కదా, భగవంతుడు అంటే ఒక నిరాకారుడే, అంతేకాని కృష్ణుడు కాదు. వాస్తవానికి కృష్ణుడి కోసం శాస్త్రాల్లో రాశారు కదా, రోలుకి కట్టేసినట్లు, అలా చేసినట్లు, ఇలా చేసినట్లు. ఈ విషయాలైతే ఉండవు. ఇది ఎంత కృష్ణుడిని గ్లాని చేస్తారు, ఆయన్ని ఎంత అవమానం చేస్తారు. కృష్ణ మేతో కోయి బీ అవగుణ్ నహీ థా. కృష్ణుడిలో అయితే ఎటువంటి అవగుణాలు ఉండవు. చంచలతా కరుణ ఎహ్ బీ ఏక్ అవగుణ్ హైనా. అల్లరి చేయటం ఇది కూడా ఒక అవగుణమే కదా. కృష్ణతో బిల్కుల్ హీ మర్యాద పురుషోత్తం హై. కృష్ణుడైతే పూర్తి మర్యాద పురుషోత్తముడు, అందుకే ఆయనకి మహిమ చేస్తారు. సర్వగుణ సంపన్నుడు, 16 కళలా సంపూర్ణుడు, సంపూర్ణ నిర్వీకారి, సంపూర్ణ అహింసకుడు, మర్యాద పురుషోత్తముడు అని గాయా జాతా హే. గురు బ్రహ్మ గురు విష్ణు, అందుకే మహిమ చేస్తారు కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని. బోలో గురుతో హమారా హై నహీ. చెప్పండి మాకెవరు గురువులు లేరు, మేము ఇతన్ని కూడా గురువుగా భావించాం. నా ఈశ్వర్ మాన్తే హై. పతిత పావన్తో ఏక్ నిరాకార్ హైనా. పతిత పావనుడైతే ఒక నిరాకారుడు కదా. సాకార గురువులు ఎవరు, పతిత పావనులు కాలేరు. ఇస్ సమయ తుమ్ పరం పితా పరమాత్మకి సారీ జీవన్ కహానీ కో జాన్తే హో. ఈ సమయంలో మీకు పరంపిత పరమాత్మ యొక్క మొత్తం జీవిత కథ తెలుసు. 5000 वर्ष में शिव बाबा का क्या पाठ बचता है ये तुम जानते हो बाप ద్వారా. 5000 సంవత్సరాలలో శివ బాబా ఎటువంటి పాత్రను అభినయిస్తారో మీకు తెలుసు బాబా ద్వారా. నాలెడ్జ్ఫుల్ బాప్ హైనా. జ్ఞాన సాగరుడు బాబాయే కదా. సుఖ శాంతి ఆనంద్ కా సాగర్ ఏ మహిమ ఉన్కే హై. సుఖ సాగరుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, ఈ మహిమంతా వారిదే. బాప్ కే పాస్ ఖజానా హే తో జరూర్ బచ్చోం కో భీ దేతే హోంగే నా. తండ్రి దగ్గర ఖజానా ఉంది, ఆ ఖజానా తప్పకుండా పిల్లలకి ఇస్తారు కదా. అచ్చా మీఠే మీఠే సిక్కిలత్ హే బచ్చోం ప్రతి మాత పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को నమస్తే. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, कर्मातीत अवस्था को प्राप्त करने के लिए इन कर्मेंद्रियों से कोई भी भूल नहीं करनी है. కర్మాతీత అవస్థని పొందేందుకు ఈ కర్మేంద్రియాలతో ఎటువంటి తప్పు చేయకూడదు. పవిత్ర रहने के साथ साथ याद में मजबूत होना है. పవిత్రంగా అవటంతో పాటు స్మృతిలో బలంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, सदा पुण्यात्मा बनने के लिए तन मन धन से बाप पर बलिहार जाना है. సదా పుణ్యాత్మగా అయ్యేందుకు
తనువు మనస్సు ధనంతో బాబాకి పూర్తిగా బలిహారం కావాలి. एक बार बलिहार जाने से 21 जन्म के लिए పుణ్యాత్మ బన్ జాయేంగే. ఒక్కసారి బలిహారం అవటం ద్వారానే 21 జన్మల కొరకు పుణ్యాత్మగా అవుతారు. वरदानमु उपराम और एवर रेडी बन बुद्धि द्वारा अशरीरीपन का अभ्यास करने वाले सर्व कलाओं में संपन्न भवा. उपराम మరియు ఎవర్ రెడీ అయ్యి బుద్ధి ద్వారా అశరీరి యొక్క అభ్యాసం చేసే सर्व कళల్లో संपन्न भव. जैसे सर्कस में कला दिखाने वाले कलाबाज का हर कर्म कला बन जाता है. ఎలాగైతే సర్కస్లో కళలు చూపించే కళాకారులు ప్రతి కర్మ వాళ్ళదొక కళ రూపంలో తయారవుతుంది. वे कलाबाज शरीर के कोई भी अंग को जैसे चाहे जहाँ चाहे जितना समय चाहे मोल्ड कर सकते हैं. यही कला है. ఆ కళాకారులు శరీరం యొక్క అంగాలని ఎలా కావాలనుకుంటే, ఎక్కడ కావాలనుకుంటే, ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయం మోల్డ్ చేయగలరు. ఇదే వారి యొక్క కళ. आप बच्चे बुद्धि को जब चाहो जितना समय जहाँ स्थित करना चाहो वहाँ स्थित कर लो. అలా పిల్లలైన మీరు కూడా మీ బుద్ధిని ఎప్పుడు కావాలనుకుంటే, ఎంత సమయం, ఎక్కడ స్థితి చేయాలనుకుంటే అక్కడ స్థితి చేయండి. ఇదే అన్నిటికన్నా పెద్ద కళ. इस एक कला से 16 कला संपन्न बन जाएंगे. ఈ ఒక్క కళతో 16 కళల సంపన్నులుగా అయిపోతారు. इसके लिए ऐसे उपराम और एवर रेडी बनो. దీనికోసం ఇలా ఉపరామ్గా మరియు ఎవర్ రెడీగా అవ్వండి. ఆర్డర్ ప్రమాణం 1 సెకండ్లో అశరీరి అయిపోండి. యుద్ధమే సమయ నా జాయ్. యుద్ధంలో సమయం వెళ్ళకూడదు. స్లోగన్ सरलता और सहनशीलता के गुण को धारण करने वाले ही सच्चे स्नेही और सहयोगी हैं. సరళత మరియు సహనశీలత యొక్క గుణాన్ని ధారణ చేసేవారే సత్యమైన స్నేహిలు మరియు సహయోగిలు. అచ్చా. ఓం శాంతి.